శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానం పోలేపల్లి ఈ సంవత్సరం జాతర సందర్భంగా మా గ్రామంలో ఉన్నటువంటి పోలేపల్లి రేణుక ఎల్లమ్మ దేవస్థానం అభివృద్ధికి సహకరించిన వివిధ దాతలకు, సిడ ఏర్పాటుకు సహకరించినటువంటి దాతలకు, అదేవిధంగా తేరు ఏర్పాటుకు సహకరించినటువంటి దాతలకు, గుడి డెవలప్మెంట్ కోసం సహకరించిన దాతలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈసారి జరుగుతున్నటువంటి జాతరకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు 21 తారీఖు నాడు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ పోలేపల్లి గ్రామానికి విచ్చేయిస్తున్న సందర్భంగా మా గ్రామ ప్రజల తరపున, నియోజకవర్గ ప్రజల తరపున స్వాగతం సుస్వాగతం. ఈ ముఖ్యమంత్రి గారి రాక సందర్భంగా అన్ని తానై ఇక్కడ అధికారులను, జిల్లా యంత్రాంగాన్ని, వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులను అందరినీ మానిటరింగ్ చేస్తూ ఇంత అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారికి, జిల్లా యంత్రాంగానికి, రెవెన్యూ, పోలీస్, వివిధ శాఖలందరికీ మనస్ఫూర్తిగా పోలేపల్లి గ్రామ ప్రజల తరపున, ఆలయ కమిటీ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు భక్తులందరికీ తెలియజేస్తున్నాం. అన్ని అద్భుతమైనటువంటి ఏర్పాట్లు, వాటర్ సమస్య లేకుండా, అదేవిధంగా టాయిలెట్ల సమస్య లేకుండా, అదేవిధంగా రోడ్ సమస్య లేకుండా, వివిధ బస్ డిపోల నుంచి అత్యధికంగా బస్సుల ఏర్పాటుకు కూడా మేము ఇక్కడ అధికారులు పూనుకున్నారు. దయచేసి భక్తులు ఎవరు ఇబ్బంది పడకుండా అధిక మొత్తంలో ఇక్కడికి విచ్చేసి, అదేవిధంగా ఈ గ్రామంలో ఈసారి జరుగుతున్నటువంటి జాతర 20 తారీఖు నాడు రాత్రి 9 గంటల ప్రాంతంలో అమ్మవారి గ్రామంలో ఉన్నటువంటి టెంపుల్ నుంచి పెద్ద టెంపుల్కు సేవా పల్లకి రాత్రి 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. అమ్మవారిని ఊరేగింపుగా గ్రామ ప్రజలందరూ అధిక మొత్తంలో పాల్గొని, మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులు, సోలాపూర్ నుంచి వచ్చే భక్తులు, వివిధ జిల్లాల నుంచి వచ్చే భక్తులు అత్యధికంగా ఈ సేవా పల్లకిలో రాత్రి 8 గంటల ప్రాంతంలో జరిగే ఈ సేవా పల్లకిలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ జాతరలోనే ముఖ్య ఘట్టం షిడే సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మొదలవుతుంది. ఇది ప్రధాన ఘట్టం. ఈ ప్రధాన ఘట్టంలో లక్షలాది మంది అమ్మవారి ఆశీస్సులు పొంది, అమ్మవారి దీవెనలు పొంది, లక్షలాది మందిగా పాల్గొని ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా అమ్మవారి ఆశీస్సులు పొంది మీరు మీ గ్రామాలకు వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా 21 తారీఖు నాడు షిడే ఉంటుంది. 22 తారీఖు నాడు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తేరు అంటే రథోత్సవం జరుగుతుంది సాయంత్రం 4 గంటలకు. కాబట్టి ఈ 3 ఘట్టాలు ప్రధాన ఘట్టాలు. ఖచ్చితంగా ఈ 3 రోజులు అధిక మొత్తంలో ప్రజలు అమ్మవారి దీవెనలు పొంది, అమ్మవారి ఆశీస్సులకు పొంది ఈ 3 రోజులు ఈ ప్రధాన ఘట్టాలను, ప్రధానమైనటువంటి జాతరలో ఉన్నటువంటి వీటిని మీరు వీక్షించి కన్నుల పండుగగా జరిగే ఈ జాతరను అధిక మొత్తంలో ఎన్నడూ లేనట్టి విధంగా మా ఆలయ సిబ్బందికి, గ్రామ ప్రజలకు సహకరించి వెంబడే రోడ్లు కానీ, తాగునీరు కానీ, కరెంటు సమస్య కానీ లేకుండా చూసినటువంటి అందరి అధికారులందరికీ, ముఖ్యంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటు జాతరను మీరు విజయవంతంగా సక్సెస్ చేయడానికి భక్తులందరూ అధిక మొత్తంలో రావాలని, ఏ సమస్య ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలియజేయాలని, ఆలయ సిబ్బందికి తెలియజేయాలని కోరుతూ అందరికీ స్వాగతం సుస్వాగతం.